మూసేస్తే పరిస్థితి ఏంటి? ఎత్తారు, అలర్ట్ చేశారు ప్రజల్ని అలర్ట్ చేసేది ఉండదా అండి? ప్రజల్ని అలర్ట్ చేశారా? మీరు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజల్ని అలర్ట్ చేశారా? బాలకోట గారు ప్రజల్ని ఎందుకు అలర్ట్ చేయలేదు అంటున్నారు. మిత్రమా చెప్పండి. నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గర పోయారంట. ఒకడేం కాళ్ళు పట్టుకొని ఇదే దిమ్మలాగా ఉంటది ఏనుగు అనుకున్నంట. రెండో వాడు చెవులు పట్టుకుని చాటలాగా ఉంది ఏనుగు అన్నారంట. మూడో వాడు కళ్ళు పట్టుకొని ఇది చాలా చిన్నగా ఉంటుంది జంతువు అనుకున్నంట. విషయం చెప్పండి. చెత్త సామెతలు మాకు అవసరం లేదు. మీరు బుడమేరు వాగుకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? 11 లక్షలు. ఆవిడ కృష్ణా లంకకి వాటర్ అడగట్లేదు. బుడమేరు వాగుకి 11 లక్షల క్యూసెక్కులు వాటర్ ఎందుకు వచ్చినాయి? కృష్ణా నదికి వస్తే మునిగిపోవాలి, బుడమేరు ఎందుకు మునిగిపోయింది అంటున్నారు. ఏమండి, బుడమేరు వాగు నది కాదు, ముందు అది గుర్తుంచుకోండి. వరద ఎలా వస్తుంది? వాగు అనేది అందరికీ తెలుసు. నువ్వు 10 సార్లు చెప్పనవసరం. బుడమేరు వాగు చెప్పు సుజాత గారు. చెప్పు అది మీ పేరేంటి? ప్రసాద్ గారా? లక్ష్మీ గారు. వాగులకు వరద ఎలా వస్తుంది తెలీదా మాత్రం? వాగులకు వరద ఎలా వస్తుంది? అధిక వర్షాల కారణంగా, ఖమ్మం తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో వాగులు, వంకలు, చెరువులు కలవటం మూలాన వరదలు వస్తాయి. ఎట్టొస్తాయి? చంద్రబాబు నాయుడు తెచ్చిపోస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపోస్తాడా? ఎట్టొస్తాయి వరదలు? వరదలు వస్తే ఎట్టొస్తాయి కూడా తెలియని పరిస్థితి మీకు. ఏంటంటే మాట్లాడటం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట. బాలకోట గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక మాట చెప్పండి సార్. కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల నీరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఎవడు అడిగాడు కృష్ణా? నీకు బుడమేరు వాగుకి ఎట్లా వరద వచ్చింది? బుడమేరు వాగు కింద ఉన్న వాళ్ళ దగ్గర బుడమేరు వాగు గురించి చెప్పు. నీకు తెలివితేటలుంటే బుడమేరు వాగుకి 11 లక్షల క్యూసెక్కులు ఎలా వచ్చినాయి చెప్పు. లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. నీకు చెప్పడం చేత కాకపోతే సుజాత్ గారు చెప్పండి. వాగు తెలుసా? చెప్పండి. వాగులు ఎప్పుడైనా చూసారా? వాగు వరదలు ఎట్లా వస్తుంది తెలుసా? మీ దేవురు, మీ ఊర్లో వాగులు లేవా? ఏనాడు చిన్నతనం నుంచి చూడలేదా వరదలు ఎలా వస్తాయో? కురిసిన వర్షపాతం 29 సెంటీమీటర్ల వర్షపాతం ఏకదాటిన అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని బుడమేరు వాగుకి 11 లక్షల క్యూసెక్కులు నీరు ఎట్లా వచ్చింది? మీరు వెలిగేర్లు గేట్లు ఎత్తివేయడం వల్ల కాదా? మీరు ప్రజల్ని అలర్ట్ చేయకుండా మీరు గేట్లు ఎట్లా ఎత్తారు? ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. సుజాత్ గారు సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ చెప్పండి. బాలకోట గారు చెప్పండి. అది వెలగలేరు, వెలుగేరు కాదు. దాని పేరు బుడమేరు, బుడమేరు కాదు. దానికి వరదలు వస్తాయి, వాగులు కలుస్తాయి, వరదలు కలుస్తాయి. అధిక వర్షం బాలకోట గారు బాలకోట గారు మళ్ళీ వస్తారు. సుజాత్ గారు విత్ షార్ట్ మీ దగ్గరికి వస్తారు. సుజాత్ గారు విత్ షార్ట్ మీ దగ్గరికి వస్తారు. బాలకోట గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు. బాలకోట గారు సుజాత్ గారు మీరు మహిళనా? మీరు మహిళనా? మాట్లాడితే మాత్రం పరిస్థితి బాగోదండి. ఇదే బురద రాజకీయం, దీందే బురద రాజకీయం అంటారు.
ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలి. మీ పార్టీకి చెప్పండి, మీ మాజీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీ మాజీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీరు ఏం ఆదుకున్నారో చెప్పండి. నష్టపెట్టడానికి కాదు, నష్టపెట్టడానికి కాదు. మీ సందర్భం తెలుసమ్మా. అమ్మా ఇటువంటి డిబేట్లు చేసి నీ పార్టీని కొంప ముంచారు. మీరు కట్టు కదలడానికి ఇక్కడ లేడు. కొంప ముంచారు. అర్థమైందా? మీకు తెలుసా లేదు? లేరు. ప్రజలకు నీళ్లు వదలడం, నీళ్లు వదలడం చంద్రబాబు నాయుడు బాలకోట గారు ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ సమాధానం చెప్తారు. కాస్త మనతోటి ఇంకో చేస్తున్నారు, మీ ఇద్దరి దగ్గరికి మళ్ళీ వస్తాను. శంకర్ కృష్ణవేణి గారు ఎస్ సుజాత గారు మళ్ళీ మాట్లాడారు. ఎస్ సుజాత గారు మళ్ళీ మాట్లాడతారు కానీ బాలకోట గారు మళ్ళీ మాట్లాడతారు కానీ బాలకోట గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు కానీ బాలకోట గారు మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు మీకు, అలాగే బాలకోట గారికి, సుజాత గారికి కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, విజయవాడ వరదలు ఈ రకంగా విజయవాడలో ముంచెత్తడానికి